2వ వచనం నుంచి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడ్డ ఈ వాక్య భాగంలో పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని మనుషులు యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వస్తున్నారు. పక్షవాయువు కలిగిన వానిలో కూడా పాపములు ఉన్నాయి. పాపము లేని మనుషుడెవడో లేడు. అవి ఏ రోగముతో బాధపడుతున్నా ఏదో ఒక పాపంతో పట్టబడి ఉన్నాడు, కట్టబడే ఉన్నాడు. ఎంత వ్యాధిగ్రస్తుడై ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా ఏదో ఒక పాపం అతన్ని పట్టుకొనే ఉంటుంది. దేవునికి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ సత్యం తెలుసు. మార్కు సువార్తలో ఇదే విషయాన్ని 2వ అధ్యాయంలో నుంచి మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మొదటి నుంచి చూద్దాం. కొన్ని దినాలైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటనైనా వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధిస్తూ ఉండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోసుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పారు, సందు చేశారు, పక్షవాయువు గలవారిని పరుపుతోనే దించారు. యేసు వారి విశ్వాసంలో చూసి, కుమారుడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. మత్తయి రాసిందేమో జనరల్ గా రాశాడు. మార్కో ప్రాక్టికల్ గా, చాలా పర్టికులర్ గా, స్పష్టముగా వ్రాయడం జరిగింది. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. ఎవరిని బట్టి, ఎవరిని చూసి ఆ మాట మాట్లాడాడంటే వాడిని మోసుకొచ్చిన 4 మనుషులు చూసి. చదవండి ఇప్పుడు ఆ మాటలు. 2వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. వాకిటిలో కూడా స్థలం దొరకడం లేదు. మనం కూడా చాలా సందర్భాల్లో వాకిట స్థలం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా మనం ఎదుర్కొన్నాం. అలాంటి వాతావరణం. వాకిటిలోనైనా స్థలము దొరకనందున ఆయన వారికి వాక్యము బోధించుచున్న సమయంలో కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎదుగు తీసుకుని వచ్చారు. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేకపోయారు. ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పు విప్పారు, సందు చేసి పక్షవాయువు గలవాని పరుపుతోనే ఆయన ముందు దింపారు. యేసుక్రీస్తు వారి విశ్వాసమును చూశాడు. దించిన వారి 4 విశ్వాసాన్ని చూశాడు. చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. 4 ఎంత శ్రద్ధ చూపారో వాడి పట్ల. ఒక వ్యాధిగ్రస్తుని పట్ల 4 మనుషులు చూపిన శ్రద్ధ, అమోహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే
ఆత్మదాహాన్ని తీరుస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ 4 వ్యక్తులను సంపాదించుకున్నాడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు. మీకు సంగతి చెప్పాలి, వ్యాధులు రాని వారు ఉండరు. వ్యాధులు రాని వారు ఉండరు. రోగాల పాలవ్వకుండా ఉండే నరుడెవడు లేడు. ఎందుకు అనంటే అందరూ శరీరములో ఉన్నారు గనక. శరీరములో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా వారిని చేరుకుంటుంది గనుక ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనత గుండా వెళ్ళాలి. మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, మనం జీవిస్తున్న పరిసర ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా మన మీద ప్రభావము చూపిస్తాయి. ఆ వాతావరణంలో ఉన్న దోషం కావచ్చు, మనం తీసుకునే ఆహారంలో ఉన్న లోపాలు దోషాలు కావచ్చు, త్రాగే నీటిలో ఉండేటువంటి ఆ క్రిములు కావచ్చు, సరైన క్లీనింగ్ లేని వాటర్ కావచ్చు, ఏదో ఒక విధానం చేత మనుషులు వ్యాధిగ్రస్తులు అవక తప్పదు. అర్థమవుతుందా? బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం ప్రతివాడు మొదటి అధ్యాయంలో, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఒకరిని కాదు అందరినీ దేవుడు కోట్ చేసి అంటున్నాడు. ఏమని? 5వ వచనం, నిత్యమో తిరుగుబాటు చేయించు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడి గుండె బలహీనంగానే ఉన్నది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా ప్రతివాడు రోగి. ఏదో ఒక రోగం వాడికి ఉంది, బయటపడడు కానీ. ఏదో ఒక జబ్బు ప్రతి బిడ్డకు, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి ఉంది, బయటపడరు కానీ. లేదంటారా? అసలు పెద్ద జబ్బు చాలా మందిలో నిక్షిప్తమై గూడు కట్టుకున్న జబ్బు అనుమానపు జబ్బు. ఈ జబ్బు భయంకరమైన జబ్బు. ఇది ఉందా లేదా? అనుమానపు జబ్బు. ఈ జబ్బును బారిన పడిన వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం. ఈ జబ్బు చేసిన వాళ్ళకు మందులేనే లేదు. ఆ జబ్బు రాకుండా మనల్ని మనం కాపాడుకున్నాము కాక. బైబిలే అంటుంది, కొంతమందికి అవిశ్వాసం అనే జబ్బు అంట, అనుమానం కాదు. ఏ విశ్వాసం? అవిశ్వాసం అనే జబ్బు ఉందని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాడు. చదివిస్తానండి, సొంత మాటలు కాదు, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట నేను మీతో పంచుకుంటాను. రండి, ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో 22వ వచనములో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును, ఇది పెద్ద రోగం. అల్ప విశ్వాసం, అవిశ్వాసం, డౌట్లు, అన్ని డౌట్లే. దేవుడు బాగు చేస్తాడా? దేవుడు సహాయం చేస్తాడా? దేవుడు మేలు చేస్తాడా? దేవుడు ఆదరిస్తాడా? అవిశ్వాసం అంటారు. ఏమంటారు? దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడా? క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే నీలో అవిశ్వాసము అనే జబ్బు ఉంది. ఈ అవిశ్వాసపు జబ్బును నేను బాగు చేస్తాను అంటున్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైనా ఈ జబ్బు బారిన పడితే యేసయ్య దగ్గర మాత్రమే మాత్రలు ఉన్నాయి. ఆయన మాత్రమే బాగు చేయగలరు ఆ జబ్బును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవిశ్వాసపు జబ్బు తగ్గదు. ఎందుకో తెలుసా? నేను నమ్మను. చనిపోయినోడు బ్రతకడం ఏంటి? నా వేళ్ళు ఆ గాయాల్లో పెడితేనే, ఆ గుర్తులు చూస్తేనే, గుర్తు బట్టి నేను నమ్ముతాను అన్నాడు తోమా. యేసు ప్రభు వారు వచ్చి డైరెక్ట్ గా తోమాని పిలిచాడు. అబ్బాయి తోమా, ఇట్రా, నీకు జబ్బు ఉంది, ఆ సంగతి నీకు తెలియదేమో. ఆ జబ్బు పేరు అవిశ్వాసం. కాబట్టి ఆ జబ్బు తగ్గాలంటే
నీ ఎదుట కళ్ళ ఎదుట ఏదన్నా ఆశ్చర్య కార్యం కనబడాలి, రా అయితే అని తన వేళ్ళు చూపించాడు, తన చేతులు చూపించాడు, ఈ డొక్కలో కలిగిన గాయాన్ని చూపించాడు. వేలు పెట్టి చూడు, అప్పుడన్నా నమ్ము అన్నాడు. వేలు పెట్టి చూసి నమ్మాడు. అప్పుడు అంటాడు, చూసి నువ్వు నమ్మావు మంచిదే, కానీ చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. చూడకుండా నమ్మే అద్భుతమైన ఆరోగ్యం మనకి ఇచ్చాడు. చప్పలగొడ్డ దేవుని చూసే నమ్ముతారు కొంతమంది, వాళ్ళు రోగులు. ఏ రోగులు? అవిశ్వాసపు రోగి. చూస్తేనే నమ్ముతారు. చాలా మంది చూసినా కూడా నమ్మరు. వాళ్ళు అంధులు. వాళ్ళు ఏమంటారు? అంధులు, గుడ్డి వాళ్ళు. దేవుని కార్యాలు చూస్తూ ఉంటారు కానీ నమ్మకం ఉండదు. అంధులు వాళ్ళు. ఓకే, సరే, ఏది ఏమైనా 4 మనుషులు సంపాదించుకున్నాడండి పాపం. ఈ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళడానికి? యేసయ్య దగ్గరకు వెళ్తాను. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలము తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలము తరిగిపోయినా, తన చిత్తమున వేచుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తమున వేచుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలు అయినా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలు అయినా కష్టాల తొలిని కాల్చి వేసిన, శోకాలు కుండెను తీసివేసిన, కష్టాల తొలిని నలుగురు మనుషుల్ని సంపాదించుకున్నాడండి చక్కగా. చాలా మంది బాధల్లో ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మనము వ్యసన పడితే మనతో 4 మనుషులు ఉండడం కష్టం. 4 మనుషుల్ని సంపాదించుకోండి. రోజులన్నీ ఒకలానే ఉండవు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. ఏదో రోజు తేడా పడక తప్పదు. ఇప్పుడు బాగానే ఉన్నాం, కానీ ఏదో ఒక రోజు తేడా పడతాం. ఏ తల్లి, తేడా జరుగుద్దా జరగదా? అన్ని నువ్వు అనుకున్నట్లే జరుగుతాయా? నీకెదురు లేదు. ఇలానే ఉంటాయి ఆ రోజులన్నీ. ఒక తల్లి, ఒక చెయ్యి ఒక పాట పాడమంటే, కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ అబ్బో, కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నీయేనంటూ. నువ్వు అడిగే రోజు ఉందా లేదా? నువ్వు లెక్క అప్పచెప్పే రోజు ఉందా లేదా? ఆగవేమమ్మ నా మాట వినవమ్మో, ఆగవేమమ్మో నా మాట వినవమ్మో,
కానీ ఒకరోజు తేడా పడటం తప్పదు, ఖచ్చితంగా పడతాం. ఆ రోజు లబో దిబోమని ఎంత మొత్తుకున్నా తలుపేయబడిందంట. నూనె కొనుక్కొచ్చుకోవడానికి పోయిన వాళ్ళు తలుపేసిన తర్వాత వచ్చారు. ఆ సాపాలు పడి తలుపు దగ్గరికి వచ్చి అయ్యా 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 అని ఎంత బాధి కొట్టినా ఆయన అంటాడు, ఎవరు మీరు? నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే. అదేంటి ప్రభువా, ఇక నువ్వు ఎన్ని రికమెండేషన్లు తీసుకొచ్చినా అక్కడ ఇక చెల్లుబాటు అవదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. వీడు భలే చక్కబెట్టుకున్నాడు. ఎలా? రోగంలో నలుగురిని సంపాదించుకున్నాడు. ఎందుకు? ఎక్కడకు వెళ్ళాలనిపిస్తే ఈ నలుగురు అని మోసుకెళ్తారు. ఈ నలుగురు వాడిని మోసుకొని వెళ్తున్నారు. ఈ నలుగురు మనుషులు సంపాదించుకున్న వాడు ఒకరోజు యేసయ్యను గురించి విన్నాడు. యేసయ్య దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి రా అని అడిగాడు. యేసయ్య దగ్గరకు తీసుకెళ్ళండి రా అంటే కొంతమంది తీసుకొచ్చాడు పడేస్తారు. నువ్వు చెప్పావుగా, తీసుకొచ్చాను అన్నాడు. కానీ ఎలాంటి వాళ్ళు సంపాదించుకున్నాడు తెలుసా? ఆ మాటకు కట్టుబడి ఎంత కష్టమైనా యేసు ముందుకు తీసుకు వెళ్ళగలిగిన అద్భుతమైన నమ్మకస్తులు వాడు తయారు చేసుకున్నాడు. ఏమండి, వాడికి 2 కాళ్ళు పనిచేయవు, 2 చేతులు పనిచేయవు. వాడికి పక్షవాయువు రోగం, కాళ్ళు చేతులు సచ్చుబడిపోయాయి, నడవలేడు. ఇటువంటి వాడే నలుగురు మనుషులు సంపాదించుకున్నాడు. ఎలాంటి వాళ్ళని? కూర్చోమంటే కూర్చుంటారు, మోసుకెళ్ళండి నన్నంటే మోసుకెళ్తారు, ఇదిగో ఈ విధంగా చెయ్యండి అంటే ఆ విధంగా చేస్తారు. మంచంలో ఉండి కూడా ఎంత టాలెంటెడ్ పర్సన్ అతను. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. ఏం మంచిదైతే? నోరు మంచిదైతే ఊరు మంచిది. సంపాదించుకుందామా నలుగురిని? వీరు వాడిని మోసుకొని యేసయ్య దగ్గరకు తీసుకొద్దామంటే ఆ వాకిట్లో కూడా చూడలేదు. దిగులు పడిపోయారు, డీలా పడిపోయారు. అమ్మో ఏంట్రా బాబు ఇది పరిస్థితి, ఈయన మోసుకురమ్మన్నాడు, మోసుకొచ్చి ఎక్కడ చూస్తేనేమో జనంతో కిచకిచలాడిపోతుంది. వాకిట్లో కూడా కనీసం ప్లేస్ లేకుండా జనం తండోపతండాలుగా కూర్చున్నారు. ఎలా? ఆలోచించారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఏముంటే మీకు తెలుసా? ఏముండాలి? నిజం చెప్పండి. ఎన్నిసార్లు చెప్తారో దేవుని దగ్గరికి రావడానికి. తల్లిలో నాకు చెవి నొప్పినావు కావా, నాకు పన్ను నొప్పినావు కావా, నాకు కన్ను నొప్పినావు కావా, నాకు కాళ్ళు నొప్పినావు కావా, నా ఇంటికి చుట్టాలు వచ్చారనా కామా, ఇప్పుడే ఊరికి వెళ్ళి వచ్చానన్నా కామా, ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్ళు రావట్లేదు, నీళ్ళు అయిపోయానో కామా. అబ్బబ్బు ఎన్ని చెప్తారు. ఎందుకంటే విన్న అనుభవాలతో చెప్తున్నా. చెప్పట్లేదా మీరు ఎప్పుడు నాకు? ఎన్ని చెప్పారో. పోతే పనులు అవుతాయా? నా పన్ను నొప్పి, నా కన్ను నొప్పి, నా చెవి నొప్పి పోతే అవుతాయా పనులు? ప్రభువును కాదని పోతే అవుతాయా? అసలు ప్రభువే పరమ వైద్యుడు, ఆయన దగ్గరికి రావాలి. కానీ ఎక్కడికి పోతే వాళ్ళు ఏం చేస్తారు? వాడు బాగా టెస్టులు చేస్తాడు, అన్నీ చూస్తాడు. చివరికి వాడేం చెప్తాడు? నీ దగ్గర ఏ డబ్బు కనపట్లేదే, ఈ 4 రోజులు ఈ మెడిసిన్ వాడు అంటాడు. అప్పటికే 20,000 30,000 కాజేసి, ఈ చూడు ఇది సుతారంగా ఉంటే ఇయ్యే కట్టుని చెట్టు, లేకపోతే మళ్ళా రాస్తానంటాడు. అంటే వాడికి కూడా అర్థం కాని డబ్బును చూయించుకోవడానికి వెళ్ళావు. అడిగి ఏమైనా అర్థమైందా? ఏమైనా కోలుకున్నామంటే ఏం లేదు, మళ్ళా మొదలే. ఇంకొకటి దగ్గరికి పోతే ఇక్కడే నాకేమే సుతారంగా లేదు, ఆయన చెయ్యి మంచిది కాదు అనుకుంటా ఇంకో డాక్టర్ కాడికి పోతా. అక్కడ పోగానే ఆయన కూడా A to Z బ్లడ్ టెస్ట్లు అంటాడు. నేను చేయించాను నిన్ననే, చేపిస్తే పక్కన ఇంట్లో దాచిపెట్టుకోమ్మా, ఇప్పుడు రాయించుకో అంటాడు. చచ్చినట్టుగా బ్లడ్ టెస్ట్లు చేయాలి, ఈసీజీలు చేయాలి, స్కానింగ్లు చేయాలి లేదా? అప్పుడు ఆడు చూసి చెప్తాడు, రైట్ ఇప్పుడు నీలో ఏ డబ్బు లేదంటాడు. ఆడకి 20,000. చివరికి చెప్పేది అదే, దేవుడిని కాదని పోతే మీకు మిగిలేదు అదే. అన్నీ ఖాళీ అయిపోతాయి, చివరికి ఏమీ లేదని రిజల్ట్ వస్తుంది. మరి ఏముందని ఇన్నిసార్లు ఇంత వైద్యశాలకు తిరిగామంటే ఏదో ఉంది. అది ఎప్పుడు బయటపడింది అంటే నువ్వు మనసు మార్చుకొని ఇంకే ఆలోచన వద్దు ప్రభువా, బతికితే బతికి, చంపేస్తే చంపేయి, నీ మందిరానికి వస్తానని కనిపెట్టుకుంటా చూడు, అప్పుడు బయటపడింది ఆ జబ్బు.
ఆ జబ్బు పావల మెడిసిన్తో అయిపోతుంది. ఎంత మెడిసిన్? పావల. ఆ జబ్బు బయటపడేటప్పటికి ఆ జబ్బుకి ఆ మెడిసిన్ ఎంత? ఒక పావల టాబ్లెట్ అయితే అది తగ్గిపోతుంది. అబ్బా ఈ టాబ్లెట్ బాగా పనిచేసింది అంటావు. అప్పుడు మరి ఇన్ని రోజులు 40-50 వేలు ఖర్చు పెట్టిన సంగతి ఏంటి? దానికి కారణం నువ్వు ప్రభువుని కాదని పరిగెత్తావు కాబట్టి అన్ని వేలు ఖర్చు అయ్యాయి. ప్రభువుని కనిపెట్టుకొని ప్రభు పాదాల దగ్గర ఉంటే పావలతోనే నీ జబ్బు క్లీన్ అయిపోతుంది. ప్రైజ్ అలా అంటే పావలాకి ఇప్పుడు టాబ్లెట్లు లేవు. ఒకటి చెప్తున్నా, అంత తక్కువలో నీ సమస్య సరళమైపోతుంది. దేవునికి స్తోత్రం. 4 మనుషులు ఎలాంటి వారో తెలుసా? ఇక్కడ ఖాళీ లేకపోయినా పర్వాలేదురా, నీకెందుకు, మేమున్నా ఉండు అని చెప్పేసి ఏసయ్య ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి పైకప్పుకి ఎక్కారు. ఎక్కి ఏసయ్య ఉన్న చోటు ఆ ప్లేస్ ను గుర్తించి అక్కడ ఉన్న పెంకులు తీసి పక్కన పెట్టి ఇంటి కప్పును పక్కకు తీసి వాడిని ఆ పరుపుతోని ఏసయ్య ముందుకి దయించారు. చప్పట్ల గట్టిగా. అలాంటి వాళ్ళు సంపాదించుకున్నా. చెప్పావుగా, తీసుకొచ్చా. నువ్వు వింటావా మా మాట? ఉన్నాంగా తయారీగా మన ఎత్తిని పనులు పెట్టాలని మేము వరం కూర్చుంటే ఓర్చుకోలేక మాస్క్ రండి అన్నాం. వచ్చాం. ఏముంది, ఇంట్లో వాకిట్లో కూడా ఖాళీ లేదు. మా డ్యూటీ మేము చేసామయ్యా అనే వాళ్ళని మనం సంపాదించుకుంటాం. ఇట్లాంటి వాళ్ళే మనకుండేది. అరే ఇది నా పనే, ఇది నా బాధ్యతే, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, అయినా ఈ ఇబ్బందిని ఎలా ఛేదించి ఈ వ్యక్తి యొక్క ఆలోచన సఫలం చేయాలి అని చొరవ తీసుకొని ఎదుటి పని కూడా తన పనిగా భావించి చేయగలిగిన వ్యక్తులు 4 సంపాదించుకుందాం. రైతులా సంపాదించుకుందానా? అన్నారంటారా మీ కాళ్ళు అంటారు. అక్కడ చెప్పండి, పని మీ ఆయన మీద మీకు నమ్మకన్నా? నీకు రోగం వస్తే నమ్మగారికి వెళ్ళమంటాడా? రా, నేను ఎన్నికడుతుంది హాస్పిటల్ తీసుకెళ్తానంటాను. చెప్పండి, మీ ఆయన సంగతే చెప్పండి. ఇంటికి పోయి చెప్పా, అక్కడ మా పాస్టర్ గారికి అడుగుతుంది, అమ్మాయి నీకు బాగాలేదు, ఏం దిగులు పడవాలి, అవసరమైతే తల తాకట్టు పెట్టి ఎంతైనా తీసుకొస్తాను, దగ్గరుండి నేను చూపించుకుంటాను, నువ్వేం దిగులు పడబాకు, శుభ్రంగా తిను, హాయిగా ఉండు అని అన్నాడా మీ ఆయన ఎప్పుడైనా? వాళ్ళు మీ ఆయన ఎవరన్నా అక్కడ ఎదురుగా ఉండి ఏం పాస్ గారు అట్టాన్ని చెప్తున్నారని అడిగినా పర్వాలేదు, చెప్తా జవాబు. కావండి, ఎప్పుడన్నా అన్నారా? అంటే చివరికి మీ ఆయన్ని కూడా మీరు సంపాదించుకోలేకపోయారు. అది అసలు విషయం. పోనీ మీ భార్య అది ఏమంటారు తెలుసా? బాగా జబ్బు వచ్చి ఇలాంటి ఇబ్బందులు పడతా ఉంటే, మాయా మీ పిల్ల అసలు పని చేయట్లేదు, లెగలేకపోతుంది, ఇక్కడే మరి ఎవరు లేరు, నేనేం డ్యూటీకి వెళ్ళాలి, జీతాలు కూడా ఇంకా రాలేదు, నాకేం అర్థం కావట్లేదు మామయ్య అంటే. అర్థమైంది ఏముందో అల్లుడా అని ఆయనకు అర్థమైంది. సరే అమ్మాయి ఇంటికి పంపించి 4 రోజులు చూపించుకొని పంపిస్తామంటే ఇదేగా జరిగేది. అంత జ్ఞానులు అన్నమాట. అదే ఆడపిల్లలు భర్తకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఊరంతా తిరిగి వస్తావు కదయ్యా, ఇంటికి సాయంత్రానికి వచ్చి మూలుగుతావు ముక్కుతావు, చూపించుకోవచ్చుగా. సంపాదించుకున్నారా భార్యనన్నా? అయ్యో భర్తకు బాగాలేదే, హాస్పిటల్ వెళ్దాం పదయ్యా, పర్వాలేదు, దిగులు పడబాకు, చూయించుకుందాం, తగ్గిపోతలే, ధైర్యం చెప్పే భార్యలుగా మీరున్నారా? గుడ్డి మాటలే. ఊరంతా తిరిగి వస్తాం, ఇంటికి వచ్చేసరికి ఈ నొప్పులు అంటా. ఓకే, మంచిది. అలాంటి భార్యను సంపాదించుకున్న భర్త ధన్యుడిగా ఉండడు కాక. అంటే మనం ఒక్క మనిషిని కూడా సంపాదించుకోలేకపోతున్నాం. కానీ వీడు లెగవలేనోడు, నడవలేనోడు, మరి నిలవలేనోడు, వీడు 4 సంపాదించుకున్నాడు. రైతలా హల్లెలూయా. సాధన చేస్తే సాధ్యం కానిదంటే ఏది ఉండదు. అందుకే చెప్పాను ఇందాక, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. నన్ను కూడా చాలా మంది అంటూ ఉంటారు, పాస్టర్ గారి కోపం ఎక్కువ, ఆయన కోపమే ఇంతగా తీసుకొస్తుందండి. నాకు సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోవాలని ఉంటుంది. మరి ఏం చేస్తా, వీళ్ళు ఇక్కడ ఒక రకంగా నటిస్తుంటారు, ఇంకొక చోట ఇంకొక రకంగా నటిస్తూ ఉంటారు. ఈ నటనా జీవితంతో నాకు కొంచెం నా తీగ కొంచెం టెంపర్గా ఉంటుంది. ఇట్లా వంచగా తక్కువని మళ్ళీ అక్కడే ఉంటుంది. వంచుదాం అనుకుంటా, కానీ వీళ్ళు నటిస్తూ ఉండేసరికి కొంచెం పని చేయదు. బాయ్ వచ్చి కొంచెం శుభ్రం చేసుకోమని ఇప్పుడే వస్తా అంటారు. అడ్రస్ ఉండదు.
ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? అసలు పాస్టర్ గారు కోపమే రావాలి, చీపు తీసుకొని ఊడ్చుకోవచ్చు, అంతేనా? మందిరం చుట్టే ఉంటారు మన పిల్లలు. కనబడితే పిలుస్తాడు, ఏదో పని చెప్తాడేమోనని. కనబడకుండా దాక్కున్నాం. ఏం చేయమంటా చెప్పండి? పైసలా కనిపెట్టుకొని మందిరంలో ఏదన్నా పని ఉందేమో పసిగట్టి దాన్ని చేద్దాం అనుకునేటప్పుడు ఏ సేవకుడైనా ఫ్రీగా, రాత్రి చెప్పాను అనుకుంటా, సేవకుడు సంతోషంతో ఏ పని అయినా చేస్తే అది మీకు ఆశీర్వాదము. సేవకుడు దుఃఖంతో ఏ పని చేసినా అది మీకు ఆశీర్వాదం కాదు. మందిర పరిచర్య అయినా నేను దుఃఖంతో చేస్తే మీకు ఆశీర్వాదం కాదు. మీ ఇంట్లో పనికి పోయినా దేవుని పని మీ ఇంట్లో జరగాలి. నేను దుఃఖంతో వచ్చి పరిచర్య చేస్తే అది మీకు ఆశీర్వాదంగా ఉండనే ఉండదు. సేవకుడు సంతోషంగా ఆ పరిచర్య మన ఇంట్లో జరిగించాలి. ఆ కూడికి మన ఇంట్లో సంతోషంగా జరిగించాలి. చెప్పాం కమ్మన్నా పాస్టర్ గారు గుర్తుండదా? ఆయన అవునులే, మా ఆయన గుర్తు పెట్టుకుంటాడు ఆయన అన్నారు అనుకో. పాస్టర్ గారికి సంతోషం ఉండదంటారా? ఉంటదా? ఓకే, ఇంక నేను లోతుకు తీసుకెళ్ళను. దేవునికి స్తోత్రం. వీడైతే 4 మనుషులను సంపాదించుకున్నాడు. ఇంటి కప్పు ఎక్కారు వాళ్ళు, ఇంటి కప్పు తొలగించారు. తిన్నగా యేసయ్య ముందు దించగానే యేసు ప్రభు వారి సంగతి ఏమో గాని ముందు వాళ్ళ వైపు చూశాడు. చప్పట్లు కొట్టు దేవునికి. వాడు నిజంగా బాధల్లోనే ఉన్నాడు, కానీ వీడి సంగతి కాదు ముందు ఆయన పట్టించుకుంది. ఎవరిని చూశాడు? వాళ్ళని. అబ్బా వీళ్ళురా. అసలు ఒక పక్షవాయువు కలిగిన వాడి మీద శ్రద్ధ చూపగలిగిన మనసు, అయినా ఇంత శ్రద్ధ చూపే మనసు ఉంది అంటే ఈ 4 ఎవరో అసలు వాళ్ళని చూడాలని వాళ్ళ వైపు చూశాడు. ఈడు అనుకోవచ్చేది బాధల్లో నేనుంటే నాకెళ్ళి చూడకుండా వాళ్ళకెళ్ళి చూస్తాడు. మనల్ని చాలా మంది ఇట్లాంటి వాతావరణం కూడా వెళ్తాడు. నేను చూస్తే నన్ను పట్టించుకోడేంది, వాళ్ళని చూస్తాడు వీళ్ళని చూస్తాడని. నో, దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. యేసు ప్రభు వారు జబ్బుతో ఉన్నది వీడైనా గాని వీడి మీద శ్రద్ధ చూపించి ఇంటి మీదకెక్కి వాటి కరుపుతోనే ఇంటి మీదకు తీసుకొని ఆ ఇంటి మీద ఉన్న ఆ కప్పును యేసు ప్రభు దగ్గరకు చేరేటట్లుగా సరిగ్గా ఆ ప్లేసును గుర్తించి కప్పును ఓడదీసి వాడిని తిన్నగా అక్కడకు వాళ్ళు జారి పడకుండా దింపగలిగారంటే ఎవరు చూడాలి ఇప్పుడు? రోగినా? ఎంత టాలెంట్ కలిగి ఎంత నమ్మకమైన పని వాళ్ళని చూశాడు. వాళ్ళను చూసి వాళ్ళను బట్టి వీడితో మాట్లాడుతున్నాడు. ఒరేయ్, నీ పాపాలు క్షమించబడ్డాయిరా అన్నాడు. ఆ లోపు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ మనకు అనుకూలంగా చేయకూడతారని ఎక్కడ అనుకోబాకాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. సరే, నువ్వు ఏ వ్యక్తికి ఓట్లు వేసుకుంటావో అది నీ స్వచిత్తం. ఇప్పుడు దాదాపుగా ఒక ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ ప్రభుత్వ పరిపాలనకు అందరూ చేకొట్టే వాళ్ళేనా? చీకొట్టే వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఏ పరిపాలనలోనైనా చేకొట్టే వాళ్ళు ఉన్నారంటే చీకొట్టే వాళ్ళు ఉంటారు. అంతెందుకండి, వెలుతురు ఉందంటే ఖచ్చితంగా చీకటి ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఒక వ్యక్తి వెలిగించబడుతున్నాడంటే ఆ వ్యక్తిని ఆర్పేసే చీకటి వెంబడిస్తూనే ఉంటది. ఇప్పుడు చూడండి, వారి విశ్వాసమును చూసి వీడితో అంటున్నాడు, నీ పాపములో క్షమించబడ్డాయి. వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని పక్షవాయువు గలవానితో చెప్పి శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొనే ఉన్నారు. వారు అనుకుంటున్నారు, ఈ బోధకుడు ఇలా ఎందుకు చెప్పుతున్నాడు? ఇలా చెప్పి దేవుణ్ణే దూషిస్తున్నాడు. ఇది దేవదూషణ కదా. దేవుడొక్కడే కదా పాపాలు క్షమించగలిగేది. ఇలాంటి మాట ఈయనలా పలుకుతున్నాడు. పాపాలు క్షమించబడ్డాయని చెప్తున్నాడే, దేవుని లాగా బిల్డప్ ఇస్తున్నాడే, ఇది దేవదూషణ కదా అని వారిలో వారు ఉంటారా? ఏదన్నా జరిగితే కొనుక్కునే వాళ్ళు ఉంటారా? ఉండరు. అనుకుంటే అది మనం పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా మంచి ఉన్న చోట చెడు ఉంటూనే ఉంటుంది. మీరు ఎంత పెద్ద మినిస్ట్రీని చూసినా తల్లిలో అది ఎన్ని లక్షల సంఘం
అని మీకు కనబడుతున్నా అక్కడ కోతులు దొబ్బే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్యోగాలతో కొనసాగుతూ ఉంటారు. అక్కడ అందరూ ఉద్యోగస్తులు. గేట్ కాడ నిలబడేవాడికి ఉద్యోగమే, టీలు పోసేవాడికి ఉద్యోగం, ఎక్కడ జనాన్ని కూర్చోబెట్టేవాడికి ఉద్యోగం, జీతమే, అందరికీ జీతాలే. కాబట్టి నమ్మకంగా ఉంటారు. జీతాలు ఇస్తున్నారు కదా అని ఆ జీతాలు వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళెన్ని ట్రిక్కులు ఉపయోగిస్తారనేది అక్కడ కొంతమందికి తెలిసి ఏముందలే పాని అంటుంటారు. సరే, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు అవసరమైంది ఏంటంటే వారి విశ్వాసమును చూసి వీడి పాపాలు క్షమించిన యేసును చూసి అనుకుంటున్నారు ఏమని, ఈయన దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించగలిగేది, ఈయనెందుకు పాపాలు క్షమిస్తున్నారని చెప్తున్నాడు అని వారిలో వారు కొనుక్కొని సనుక్కొని యేసు వైపు చూడకుండా గుండెల్లో ఒకరికొకరు గుబులు పుట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూద్దాం రండి, 8వ వచనం. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకున్నాడు. తెలుసుకొని మీరిలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గలవానితో, ఒరే బాబు నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పుట సులభం అనుకుంటున్నారా? లేదంటే నీవు నీ పరుపెత్తుకొని నడవమని చెప్పడం సులభం అనుకుంటున్నారా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి దేవుడు అధికారం ఇచ్చాడు. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. మీరు కూడా పాపాలు క్షమించాలి, ఆ అధికారం మీకు ఇచ్చాడు దేవుడు. మీరు క్షమించండి, అప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. మీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే, ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వారిని మీరు క్షమించండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రైజ్ అలా, అది క్షమించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత మాట చూద్దాం రండి. పక్షవాయువు గలవారిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని వారితో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచెను, పరుపెత్తుకొనెను, వారందరూ ఎదుట నడుస్తూ వెళ్ళిపోయాను. వారందరూ విభ్రాంతి నొంది మనము ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని చెప్పుకుంటూ దేవుణ్ణి ఘనపరిచారు. చప్పట్లు కొట్టి దేవుని. ఏది సులభం? పరుపెత్తుకొని లేచి నడవరా అండవు సులభమా? పాపాలు క్షమించబడ్డాయి అండవు సులభమా? ఏది సులభం? యేసు ప్రభు వారు పరుపెత్తుకొని నడవరా అంటాం చాలా చీపురా బాబు. పాపాలు క్షమించడమే చాలా క్రిటికల్, కష్టమైంది. పాప క్షమాపణ కొరకు ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు రాని పాటలు పడుతున్నారు. తీర్థయాత్రలని, స్నానాలని, పూజలని, యజ్ఞాలని, యాగాలని, హోమాలని, ధర్మకార్యాలని, పుణ్యకార్యాలని ఎన్నెన్ని చేస్తున్నారో పాపము నుంచి విడిపించబడాలని. అయినా వారి పాపములు ఇంకనో నిలిచే ఉన్నాయి. పాప క్షమాపణ వారికి జరగలేదు. కానీ యేసు ప్రభు వారు ఒక్క మాటతో నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఇది చాలా కష్టమైన పని, అయినా దేవుడు ఒక్క మాటతో వారి పాపాలు క్షమించాడు. ఆ తర్వాత నీ పరుపెత్తుకొని లేచి నడో అనగానే వాడక్కడే అందరి ఎదుటే లేచి నిలబడ్డాడు, పరుపెత్తుకున్నాడు, అందరి కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. నీ జీవితం నడవలేని స్థితిలో ఉందా? నీ జీవితం ప్రజల ఎదుట తలెత్తుకోలేని స్థితిలో ఉందా? నీ జీవితం నలుగురిలో అవమానకరంగా ఉందా? నడవలేకపోతున్నావా? నిలవలేకపోతున్నావా? మహిమ తేలేకపోతున్నావా? అయితే ఈ రోజు ఈ పక్షవాయువు గలవాని వలె నీవు నలుగురు మనుషులను అనుకూలముగా నువ్వు సంపాదించడం ప్రారంభించావు. డబ్బించుకోవడమని కాదు నేను చెప్తుంది. ప్రేమతో, ఆప్యాయతతో, గౌరవిస్తూ, ఎదుటి వారికి విలువలిస్తూ, ఎదుటి వారిని గొప్పగా హెచ్చిస్తూ వారిని మనం సంపాదించుకోగలిగితే
వారిని దేవుని దగ్గరకు తీసుకురాగలిగితే, తల్లి ఆ నలుగురు మనుషులు ఎక్కడికి వచ్చారో తెలుసా? యేసయ్య ఉన్న ఇంటి దగ్గరకు. ఎలాంటి వాడు వారిని ఆ ఇంటి దాకా నడిపించాడో తెలుసా మీకు? ఎలాంటి వాడు నడిపించాడు? పక్షవాయువు కలిగిన వాడు నలుగురిని నడిపించాడు యేసయ్య దగ్గరికి. చప్పలు కొట్టుకండి. కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. పక్కన ధ్యానానికి ఓరి నాయన ఎంత కష్టపడతామా. నలుగురు మనుషులు తెచ్చాడండి వాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. యేసయ్య దగ్గరికి నలుగురు మనుషులు వాడు తేగలిగాడు. రైతలా 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 హల్లెలూయా హల్లెలూయా. నలుగురు మనుషులు కూడా మనం తీసుకురాలేకపోతే మన పట్ల దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందండి? అక్కడ అంటాడు, తినో త్రాగో సుఖించు అంటాడు. తినటానికి త్రాగడానికి సుఖపడటానికే భూమి మీద ఉండాల్సిన అవసరం లేదండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన ఉపకారములు చేసేవాడు, అపకారి కానే కాదు. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకుండా దేవుణ్ణి ఘనపరచడం మన పని. మనం భూమి మీదకి వచ్చింది దేవుణ్ణి ఘనపరచడానికి. ఆయన చేసే గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా పాదము మోసి బాసటగా నిలచి ఆదరించి సుఖమహిమలు నీకు చెల్లించెదను. ఘనమైనవి నీ కార్యములు నాయనా, ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నాయనా, ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి కృపలను అన్ని వేళలా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి కృపలను అన్ని వేళలా, అనుదినము అనుగ్రహమే ఆయుకాలము నీ వరకే, అనుదినము అనుగ్రహమే ఆయుకాలము నీ వరకే, నీ కార్యములు నాయనా, నిలమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుడు మన పట్ల చేసే ఘనమైన కార్యాలు అవి చిన్న చితక కార్యాలు కానే కాదు. అవి ఘనమైన కార్యాలు. ఆపదలన్నీ తొలగే వరకు, మన ఆత్మలో నెమ్మది కలిగేంత వరకు మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. ఆ ఆదరణ మనం గుర్తించకపోవటమే నిజంగా మన దురదృష్టం. దేవుడు ఆదరిస్తాడు. తల్లి కంటే, తండ్రి కంటే, స్నేహితుల కంటే, భర్త కంటే, భార్య కంటే, బంధుబలగము కంటే మిన్నగా యేసయ్య మనల్ని ఆదరిస్తాడు. వాడు పక్షవాయువుతో యేసు పాదాల దగ్గర దించబడ్డాడు. నువ్వు కూడా పక్షవాయువు అనేటువంటి బలహీనత
మన శరీరంలో లేకపోవచ్చు, కానీ ఆత్మలో మనకుంది. పక్షవాయువు అనే బలహీనత ఆత్మలో ఉంది. ఎలా అంటే మనం దేవుని పని కొరకు నడవలేకపోతున్నాం. దేవుని పనిని మనం చేతులారా చెయ్యలేకపోతున్నాం. కాళ్ళుండి పరుగెత్తలేకపోతున్నాం పరిచర్యకు, చేతులుండి చెయ్యలేకపోతున్నాం పరిచర్య. దీన్ని ఏమంటారు? కన్నులుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను. కన్నులుండి చూడలేవ యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను. నాలుగుండి పాడలేవ యేసు పాటను, నాలుగుండి పాడలేవ యేసు పాటను. కాలుని నన్నువలేవ యేసు పాటను, కన్నులుండి చూడలేవ చూడండి, మనకు అన్నీ ఉన్నాయి, నడవలేకపోతున్నాం. కాళ్ళున్నాయి, నడవలేకపోతున్నాం. చేతులున్నాయి, చేయలేకపోతున్నాం. ఏమంటారు? ఆత్మీయమైన పక్షవాయువుతో మనం బాధపడుతున్నాం. నువ్వేసయ్య పాదాల దగ్గర దించబడగలిగితే, ఆయన పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే నిన్ను స్వస్థపరుస్తాడు, అందరి ఎదుట నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరి ఎదుట నిన్ను గంతులు వేయిస్తాడు, అందరి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. మన దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎంతటి దీన స్థితిలో ఢీలా పడిపోయినా, అడుగున పడిపోయినా, ఎంత త్రోసివేయబడి, తొక్కివేయబడి, అణచివేయబడినా యేసయ్య పాదాల దగ్గరకు రాగలిగితే, అది ఏ విధం చేతనైనా ఎలాగైనా నువ్వు యేసయ్య పాదాల దగ్గరకు రాగలిగితే, మొదట నీ పాపాలు క్షమించబడతాయి. రెండవదిగా అందరి ఎదుట నువ్వు నడుచుకుంటూ నీ గృహానికి వెళ్ళగలుగుతావు. నీ సమస్యలు సరళం చేయబడతాయి. ఎంతకాలంగా మీరు నడవలేకపోయినా, ఎంతకాలంగా మీరు చేయలేకపోయినా, ఎంతకాలంగా మీరు కోలుకోలేకపోయినా, ఎంతకాలంగా మీరు అడుగున పడిపోయినా యేసయ్య దగ్గరకు వచ్చి చూడు, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి చూడు. ఖచ్చితంగా ఒకరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు అందరి ఎదుట నిన్ను నడిపిస్తాడు, అందరి ఎదుట నిన్ను తలపైకెత్తుతాడు, కష్టాలు తొలగిస్తాడు, కన్నీరు తొలగిస్తాడు, దుఃఖాన్ని నిట్టూర్పును కొట్టివేస్తాడు. మంచి దినాలు